అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి A to Z యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు మా ఊళ్ళో జాతర జరుగుతుంది. ఈ రోజు నుంచి ఒక 4-5 రోజుల వరకు అయితే జరుగుతుంది. సో వెనకటికైతే ఒక వారం రోజులు 10 రోజుల వరకు అయితే ఈ జాతర అయితే జరిగేదని మా పెద్దలు చెప్పుకునేవారు. అంటే మా తాతలు మా తండ్రులు. ఈ యొక్క జాతర అనేది ఊళ్ళో మొత్తం ప్రతి ఒక్కరైతే జరుపుకుంటారు. కుల మత భేద లేకుండా ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పండుగ అయితే జరుపుకుంటారు కన్నుల విందుగా. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది జాతర అనేది చూపిస్తాను. చూడండి, మా ఊరి చివరికైతే ఉండడం జరుగుతుంది ఈ యొక్క దర్గా అనేది. సో అంగడి కుర్మపల్లి గ్రామము, మండలం చింతపల్లి, జిల్లా నల్గొండ జిల్లా. సో అంగడి కుర్మపల్లి అనేది చాలా వరకు అయితే నల్గొండ జిల్లాలో కానివ్వండి, హైదరాబాద్లో కూడా చాలా మందికి అయితే తెలుసు. ఇక్కడ జనవరి 24న జాతర జరుగుతుందని చాలామంది అయితే హైదరాబాద్కి వెళ్ళి అయితే ఇక్కడ వచ్చి కూడా కందూరు చేసి మహబూబ్ స్వామికి పాయతాలు ఇచ్చి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకోవడం జరుగుతుంది. సో జాతరలు కూడా చూడండి చాలా వరకు అయితే రావడం జరిగింది, చాలా వచ్చాయి. సో ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం గుట్టపైకి అయితే వెళ్ళడం జరుగుతుంది, చూపిస్తాను చూడండి. దేవుడైతే చాలా గుట్ట పైన అయితే ఉండడం జరుగుతుంది ఈ మహబూబ్ సుబానీ దర్గా అనేది. చూడండి, ఇప్పుడైతే మనం గుట్టపైకి అయితే వెళ్తున్నాము. చాలా ఎత్తులో అయితే ఉండడం జరుగుతుంది ఈ దర్గా అనేది. చాలా వరకు అయితే చాలా పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. చూడండి, జాతరకు మొత్తం ముస్తాబ్ అయితే కావడం జరుగుతుంది. ఈరోజు అయితే నైట్ గంధం తీయబడుతుంది ఒంటి పైన. సో ప్రతి సంవత్సరం అయితే డెవలప్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క దర్గా పైన. ప్రతి జనవరి 24కి అయితే ఈ యొక్క జాతర అయితే జరుగుతుంది. ఈ జాతర అనేది మహబూబ్ సుబానీ దర్గా చెరువు. సాధారణంగా ఎక్కువ మహబూబ్ స్వామి అయితే అంటుంటాం మేము చాలా వరకు. ఇక్కడే జాతర జరిగేది. సో ఇక్కడికైతే గంధం అయితే ఒంటి పైన అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క దర్గా పైకి. సో ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఊరు మొత్తం తిరిగి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే చూడండి, ఈ దర్గా చూపిస్తాను ఫ్లాట్గా. సో ఇక్కడ ఎలాంటి మనకు సీసీ ఫుటేజ్ అనేది ఉండదు, చాలా ఫ్లాట్గా అయితే వీడియో అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ జాతర జరిపించేది వీళ్ళే, షేక్ గోరె మహమ్మద్ అండ్ ఉమర్ పాషా. చూడండి, చాలా వరకు అయితే డెవలప్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క దర్గాని. జాతర జరిపించేది ఇగో ఈ తాతనే, గోరెమియా, షేక్ గోరెమియా. వీళ్ళే జాతర జరిపించేది. ఒంటిపైన నైట్ అయితే గంధం తీయబడుతుంది. నైట్ 11:30 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, చాలా హైట్లో ఉంటుంది గుట్ట. చాలా హైట్ మీద అయితే ఉన్నాము ఇప్పుడు మనము. చుట్టూ పొలాలే, గుట్టలు ఉంటాయి. ఈ గుట్టలు అనేది చాలా లాంగ్ ఉంటాయి, పక్క ఊరు గుట్టలు ఇవన్నీ. చాలా హైట్ మీద ఉంటుంది. మా ఊరు కూడా చూపిస్తాను చూడండి. చూడండి, మా ఊరు ఇదంతా. మైక్ సౌండ్ వినబడుతుంది కాబట్టి క్లారిటీగా ఉండదు వాయిస్ అనేది. ఎన్నేళ్ళు తాత ఈ జాతర చేయబట్టి మనం? 66 సంవత్సరాలు చేస్తారు. షేక్ గోరెమియా, తండ్రి పేరు మహబూబ్ అలీ. మహబూబ్ అలీ. సో వీళ్ళే అనమాట జాతర జరిపించేది. వీరిద్దరు అన్నదమ్ములు. మా తెలివి వచ్చినప్పటి నుంచి అయితే వీళ్ళే జరిపిస్తారు జాతరని. షేక్ గోరె మహమ్మద్, ఉమర్ పాషా వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే మా తెలివి వచ్చినప్పటి నుంచి, మేము చూస్తున్నప్పటి నుంచి వీళ్ళిద్దరే అయితే జాతర అయితే జరిపిస్తున్నారు. సో ఈ దర్గాకి అయితే ముస్తాబ్ అయితే చేస్తున్నారు. ఎప్పుడైనా మనకు రాళ్ళతోటి ఉండేది మెట్లు, ఈసారి అయితే టైల్స్ వేసి చాలా నీట్గా అయితే చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ నెమలి చెట్టు ఉంటుంది. ఇక్కడ సైదుల్ బాబా అని మొక్కడం జరుగుతుంది. భక్తులు చుట్టుముట్టు ఇట్లా తిరగడానికి కూడా చాలా విశాలంగా ఉంటుంది. గత 65 సంవత్సరాల నుంచి ఇక్కడైతే గంధం అయితే తీయబడుతుంది. సో మా తాతల నుంచి అయితే చెప్తుండేవారు, ఇక్కడ ప్రతి ఒక్క ఊరు నుంచి అయితే గంధం అయితే తీయడం జరుగుతుంది. అన్ని ఊర్లకు వెళ్ళి గుర్రాలపైన, ఒంటెలపైన ఇక్కడ గంధం అయితే తీసుకురావడం జరుగుతుందని మా పెద్దలు అంటుంటారు ఇప్పటికి కూడా. అంటే మా నాన్న వాళ్ళు, మా తాతలు. సో ఈ విధంగా తిరిగి వచ్చి ఇక్కడికైతే దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇదే అండి దర్గా. చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా ఎత్తుపైన అయితే ఉండడం జరుగుతుంది మహబూబ్ స్వామి అనేది. చాలా హైట్ మీద అయితే ఉంటుంది ఈ గుట్ట అనేది. చాలా బాగుంటుంది. చాలా వరకు అయితే పబ్లిక్ అయితే ఇక్కడికి వస్తుంటారు, కందూరు కూడా చేస్తుంటారు. సో ఈరోజు నైట్ అయితే గంధం తీస్తాము. ఆ గంధం వీడియో కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికైతే గంధం తీసుకురావడం జరుగుతుంది అనేది మీకు వీడియో అయితే చూపిస్తాను.
ఇదంతా మా ఊరు చూడండి. సో మొత్తానికైతే ముస్తాబ్ అయితే కావడం జరిగింది. నైట్ వరకల్లా మొత్తం కంప్లీట్గా అయితే అయిపోతుంది. చూడండి మొత్తం డెకరేషన్గా మనకు ఈ యొక్క జెండర్ అయితే కట్టడం జరిగింది. చాలా కలర్ఫుల్గా అయితే డెకరేషన్ అయితే చేయడం జరిగింది. నైట్ గంధం ఎక్కడి నుంచి మొదలు పెడతారు అనేది వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇక కిందికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంత డౌన్ ఉంటుందండి గుట్టపై నుంచి. ఎందుకంటే ఎండింగ్లో కూడా మీకు గుట్ట ఎంత హైట్లో ఉంటుందా అనేది చూపించడానికైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో అదేవిధంగా ఈ జాతర ఎందుకు తీయాలనుకుంటున్నానంటే మా ఊరి ఆడపడుచులు, నా తోటి అన్నదమ్ములు చాలామంది అయితే ప్రతి సంవత్సరం ఎంత పని ఉన్నా కానీ ఈ జాతరకైతే రావడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఈ జాతర చూడడానికైతే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి చిన్నపిల్లలు జాతరలు పడగానే వెళ్తున్నారు. ఇక్కడ మిఠాయి దుకాణం ఉంటుందండి. మిఠాయి దుకాణం చూడండి. ఈ మిఠాయి దుకాణం కూడా మా ఊరు వాళ్ళదే. అన్ని రకాల స్వీట్స్ కానివ్వండి, మిక్చర్ కానివ్వండి, అన్ని రకాల స్వీట్స్ అయితే చేస్తుంటారు. చూడండి ఊళ్ళో కూడా జాతర సందడి అనేది స్టార్ట్ కావడం జరిగింది. చిన్నపిల్లలకి బెలూన్స్, బాల్స్ అయితే అమ్మడానికి అయితే రావడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో అయితే చూడండి.